హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 2 to 3 ఇయర్స్ బేబీకి లెహెంగా బ్లౌజ్ అనమాట కటింగ్. ఇది వచ్చేసి రెడీమేడ్ లెహెంగా బ్లౌజు. చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు, ఇది వచ్చి లెహంగా అనమాట. తర్వాత ఇక్కడ నేను లైనింగ్ తీసుకున్నాను. ఇది బ్లౌజ్ కోసము 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అలానే కింద లంగాకి బాడీ పార్ట్ కోసం కూడా ఇలా విడివిడిగా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 1/2 మీటర్ కంటే తక్కువే ఉంటుంది. బాడీ పార్ట్ ఎంత ఉందో అంతవరకు కొంచెం ఎక్కువే తీసుకుని తడిపేసి పక్కన పెట్టుకున్నాను. కింద వచ్చేసి మామూలుగా లైనింగ్ పీస్ ఎంత అయితే ఉందో అంత ఉంచేసుకున్నాను అనమాట. అది 1 మీటర్ తీసుకున్నాం మొత్తము. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి ఇలా రెడీమేడ్ తీసుకున్నారు వీళ్ళు. ఈ రెడీమేడ్ వచ్చేసి ఇది 5 ఇయర్స్ బేబీకి సరిపోయేదనమాట. అంటే 5 to 6 ఆ ఏజ్ పిల్లలకి, పెద్ద పిల్లలకి సరిపోయేది. మీరు ఎప్పుడైనా సరే అలాంటిది తీసుకుని క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకండి. ఇది కుట్టినా కూడా లుక్ ఉండదన్నమాట. ఇది లుక్ ఉండాలి అంటే చూడండి, ఇక్కడ 34 ఇంచెసే వచ్చిందనమాట. ఇది లుక్ ఉండాలంటే మనకి చిన్నపిల్లలకే తీసుకోవాలి. అంటే 2 to 3 ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళకి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంతకంటే పెద్ద పిల్లలకైతే ఇలాంటి రెడీమేడ్ది తీసుకోకండి. చూసారు కదా, ఇది వచ్చేసి నేను లైనింగ్ అనమాట బాడీ కోసం తీసుకున్నాను. నీట్గా తడిపేసేసి ఐరన్ చేసుకున్నాను. ఇక్కడ మనకి టోటల్ లెంత్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం బాడీ లెంత్ ఏ విధంగా ఉంది, బాడీ విడ్త్ ఏ విధంగా ఉంది అంతా చెక్ చేసుకొని మనం క్లాత్ అనేది ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. తర్వాత ఇలా అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఇలా మీకు ఏదైనా చిన్నపిల్లలకు ఉంటే కనుక నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అదే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా దీని మీద కొంచెం మెజర్మెంట్స్ అనేవి అటు ఇటు అవుతాయి అంతే. దాని ప్రకారం మీరు కట్ చేసుకోవచ్చు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను బాడీ లెంత్ అనేది 8 ఇంచెస్ కదా, 8 ఇంచెస్కి +1 అంటే ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని ఇలా 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ ఎంత ఉందో, మొత్తం టోటల్ షోల్డర్ ఎంత ఉందో దాన్ని by2 చేసుకుని ఇక్కడ మనం మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి, షోల్డర్ వచ్చేసి నాకు 9 ఇంచెస్ ఉంది. నేను 8 అంటే 4.5 పెట్టేసుకున్నాను. హామ్ డౌన్ కూడా అంతే పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి కదా, నెక్ దగ్గర ఫోల్డింగ్ చేయాలి, అలానే హార్మోల్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేయాలి, దానికోసం అనమాట. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ ప్రకారం ఎంత ఉందో చూసుకొని దానికి మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. నేను కొంచెం లూజే తీసుకుంటున్నాను. ఇక్కడ 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత ఇంకా ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హార్మోల్ రౌండింగ్ అనేది చేసేసుకున్నాను. తర్వాత ఇలా చూడండి, ఇక్కడ నెక్ వచ్చేసి మనకి 1.35 ఇంచులు పెట్టుకోవాలి. అలానే డౌన్ వచ్చేసి 3.5 4 మన ఇష్టం. ఉంటే కొంచెం లావుగా ఉంటే 4, కొంచెం బక్కగా ఉంటే 3.5 ఆ విధంగా మనం పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకుని నేను నెక్ అయితే రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ అనేవి సెపరేట్గా ఏమి ఉండదు, మీకు నార్మల్గా చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ మళ్ళీ కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ నేనైతే 2 నెక్స్ ఒకేలా తీసుకుంటాను, ఎందుకంటే ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ తీసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి కింద నడుము దగ్గర డాట్స్ కోసం ఇలా టేప్ని పెట్టేసుకుని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకుని సైడ్ జాయింట్ దగ్గర ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. చూడండి, నెక్స్ అనేవి నేను సేమ్ ఈక్వల్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం పెట్టుకునే నెక్ కంటే ఈ నెక్ కిందకే ఉండాలన్నమాట. లేదంటే మనం తీసుకున్న బ్లౌజ్ నెక్ అనేది ఇది ఒకేలా ఉన్నదనుకోండి, ఇది బయటికి అనేది కనిపిస్తుంది అనమాట. బాడీ పార్ట్ నెక్ బయటికి కనబడుతుంది. అందుకని అలా కనిపించకుండా ఉండాలంటే కొంచెం మనం తీసుకునే బ్లౌజ్ నెక్ కంటే కూడా ఈ నెక్ అనేది కొంచెం డీప్గా తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు ఇలా తీసుకుని హామ్ రౌండింగ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అనమాట. అది ఇలా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి లంగాకి కింద ఫ్రిల్స్ పెట్టడం కోసం అనమాట. చూడండి, ఇక్కడ నేను స్ట్రైట్గా ఫ్రిల్సే పెట్టేస్తున్నాను. కావాలంటే అంబ్రెల్లాలో తీసుకోవచ్చు, కానీ ఇది చిన్నపిల్లలే కాబట్టి స్ట్రైట్గా ఫ్రిల్స్ తీసేసుకుంటున్నాను అనమాట. మనకి ఇచ్చిన మెయిన్ పీస్ ఉంటుంది కదా, వీళ్ళు మెయిన్ పీస్ని ఇలా బాడీ లెంత్ ఎంత అయితే తీసుకున్నామో దాని వరకు టేప్ని బయటికి పెట్టేసుకుని మనకి ఎంత లెంత్ కావాలో అంత మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు నార్మల్గా అయితే 28 ఇంచెస్ అనమాట, 2 to 3 ఇయర్స్ అనమాట. ఇంకా వాళ్ళు కొంచెం ఇది ఎలానా పెద్ద క్లాతే కాబట్టి కొంచెం ఖర్చు అనేది అంటే ఫోల్డింగ్స్ అనేవి ఎక్కువ వేసుకుంటున్నాను. ఒకటి బార్డర్ కిందకి వెళ్ళేలాగా, ఇంకొకటేమో మిడిల్లో వచ్చేలాగా చూసుకుని మనం మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను టోటల్గా 36 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి లంగా కటింగ్ అనమాట. ఇక్కడికి మనకి లంగా అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం. ఇది బ్లౌజ్ కోసం లైనింగ్ 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను.
ఇది వాడిచ్చిన రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం మెయిన్ పీస్ని. ఇప్పుడు లైనింగ్ తీసుకొని నీట్గా తడిపేసుకోండి. తడిపేసి ఐరన్ చేసిన తర్వాత మనం చూడండి ఇలా మనకి బాడీ లెంత్ ప్రకారం ఇక్కడ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. బాడీ విడ్త్ చూసుకోవాలి, అలానే లెంత్ కూడా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా మనకి కావాల్సినంత చూసుకొని ఖర్చులతో సహా ఎంత అయితే కావాలో అంతవరకు ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసిన తర్వాత కింద అంచులన్నీ సమానంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం లెంత్ చూసుకోవాలి. ఇటువైపు లెంత్లో వచ్చేస్తే ఓకే, రాకపోతే నెక్స్ట్ మనం ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట. నాకు 13 ఇంచెస్ కావాలి, వాళ్ళకి కొంచెం పెద్దగానే కావాలన్నారు, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. నాకు నార్మల్గా అయితే వచ్చేస్తుంది, కానీ లెంత్ ఎక్కువ రావట్లేదు అనమాట. అంటే వాళ్ళు పెట్టమన్న లెంత్ అయితే రావట్లేదు. దానికోసం ఏం చేస్తానంటే ఇటు ఫోల్డింగ్ మానేసేసి ఇంకొక సైడ్ ఇటువైపుకి ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట, లెంత్ సరిపోతుంది. చూడండి ఇక్కడ కూడా మనం లూజు అవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత ఇలా క్లాత్ అనేది 4 ఫోల్డింగ్ పైన ఉంది కదా, ఇక్కడ అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత నాకు ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టమన్నారు. దీనికోసం ఇది ఫోల్డింగ్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం పెట్టుకొని ఇప్పుడు మనం ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి మనకి లెంత్ మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు 13 ఇంచెస్ కావాలి, అలానే ఒక 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం పెట్టుకుంటున్నాను. టోటల్గా నాకు 16 ఇంచెస్కి కావాలి. ఈ 16 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకొకసారి చెక్ చేసుకుని ఇంకొక మార్కింగ్ వేసుకున్నాను. ఈ రెండింటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి షోల్డర్ 4.5 పెట్టుకుంటున్నాను, అలానే హామ్ డౌన్ కూడా 4.5 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇటువైపు కూడా ఇంకొకసారి చెక్ చేసుకొని 4.5 దగ్గర మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ చూద్దాము. ఇంతకుముందు మనం ఎంతైతే పెట్టుకున్నామో బ్లౌజ్ కూడా అంతే పెట్టుకుందాం. ఇక్కడ చూడండి 6 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. అలానే ఇంకా కింద కూడా స్ట్రైట్గా 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఖర్చు కోసము సరిపోతుంది అనమాట, వదిలేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హార్మోల్ రౌండింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం డౌన్కి మార్కింగ్ వేసుకున్నాను. ఈ విధంగా కొంచెం ఖర్చుల దగ్గరే కదా, కొంచెం డౌన్కి అయితే మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత నెక్ అనమాట. నెక్ కూడా సేమ్ ఇంతకుముందు ఎట్లా అయితే పెట్టామో అదే విధంగా 1.35 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. అలానే డౌన్ వచ్చేసి 3.5కి, అది కుట్టిన తర్వాత 4కి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఒక 2 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను కింద. ఇప్పుడు క్రాస్గా కొంచెం లైన్ అయితే డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసిన తర్వాత మీకు ఏ నెక్ పెట్టాలనుకుంటే ఆ నెక్ అనేది డ్రా చేసుకోండి. నేనైతే రౌండ్ నెక్కే కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కావాలంటే బ్యాక్ నెక్ కూడా అలానే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి టక్స్ అయితే ఫ్రంట్ బ్యాక్ కదా 2 ఉన్నాయి, ఈ రెండింటిని ఓపెన్ చేసేసుకొని మనం టక్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఫోల్డింగ్ వేయాలి కదా, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలానే ఖర్చు కోసం ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా నెక్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసాము. ఇప్పుడు మనకి నెక్ అనేది నేను ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని కట్ చేసేసుకున్నాను. ఇక్కడ మనకి కింద మార్కింగ్ అనేది సమానంగా పడడం కోసం ఇలా మార్కర్ వీల్ తీసుకొని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనం డాట్స్ కోసం ఈ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్కి పెట్టుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసిన తర్వాత మీరు ఎక్కడి వరకు అయితే వేయాలనుకుంటున్నారో అక్కడి వరకు ఇలా మార్కర్తో మార్కింగ్ వేసుకుని ఇలా మార్కర్ వీల్ తీసుకొని దాంతో ఒకసారి ఇలా చేసుకుంటే 4 సైడ్స్ ఈక్వల్గా పడుతుందన్నమాట. తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా నేను సేమ్ రౌండ్ నెక్కే పెట్టేసుకుంటున్నాను. తర్వాత హార్మోల్కి ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకుని 1/4 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకొని తీసుకున్నాను. తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇలా కింద అనేది అంచులు అనేది సమానంగా ఉండేటట్టు ఫోల్డింగ్ వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా కొంచెం మార్కింగ్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బాహుబలి హ్యాండ్స్ తీసుకుంటున్నాము. దానికోసం ఇక్కడ నేను బుట్ట పెట్టడం కోసం ఒక 3 ఇంచెస్కి లైన్ అయితే హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాను. మిగిలింది మనకు ఒక 1.5 ఇంచు బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఖర్చు కోసం అదే బుట్ట పెట్టాలి కదా, దానికోసం ఒక 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ 3.5,
అలా ఉంది. 4 ఇంచెస్ అనమాట. నేను 3.5కి మార్కింగ్ వేసుకున్నాను. అలానే ఖర్చు కోసం మార్కింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దాంట్లో సగభాగానికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్ డౌన్ అనమాట. ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఒక 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని చూడండి, ఫస్ట్ నార్మల్గా డౌన్ తీసుకుందాము. హ్యాండ్ డౌన్ అయితే 5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనకి 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని మార్కింగ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది మనకి నార్మల్ హ్యాండ్. ఇప్పుడు మనం బుట్ట కోసం పెట్టడం కోసం వదిలేం కదా ఈ క్లాత్ దగ్గర నుంచి మనకి లెంత్ ఎంతైనా చూసుకోవచ్చు. మనకి 1.5, 2, 2.5, 3 అలా మనకి ఎంత పెట్టుకుంటే అంత పఫ్ అనేది బాగా వస్తుంది అనమాట. నేనైతే 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇంతకుముందు హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్నాం కదా, ఆ హ్యాండ్ షేప్లో ఇదంతా మొత్తం డ్రా చేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా. ఆ తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి మనకి బుట్ట హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ పీస్ ఉంటుంది కదా, ఆ మెయిన్ పీస్ తీసుకోవాలి. దానికంటే ముందు మనం ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుందాము. చూడండి, ఈ విధంగా టక్స్ పెట్టేసుకోవాలి. మనకి ఈ బుట్ట ఎంతవరకు పెట్టుకున్నాము ఏంటి అనేది. తర్వాత హ్యాండ్ అనేది ఓపెన్ చేసేసుకుని మనకి హ్యాండ్ ఫ్రంట్ లోత్ అనేది కొంచెం తీసుకుంటే బాగుంటుంది అనమాట. నార్మల్గా అయితే అవసరం లేదు, కానీ కొంచెం తీసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. చూడండి, కొంచెం అయితే హ్యాండ్ లోత్ అనేది తీసుకున్నాను. లోతు తీసిన తర్వాత మనం మళ్ళీ టక్స్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ సైడ్ అని తెలియడం కోసం టక్స్ ఇచ్చేసుకున్నాను. ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ పీస్ ఉంది కదా, ఈ మెయిన్ పీస్ని కూడా మనకి బాడీ లెంత్ అలానే విడ్త్ రెండు సరిపోయేటట్టుగా చూసుకుని ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ ఉంటుంది కదా, మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ తీసుకొచ్చి ఈ మెయిన్ పీస్ పైన వేసుకొని చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి లైనింగ్ మెయిన్ పీస్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అంతే, సేమ్ ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకుని క్లాత్ అనేది పక్కన పెట్టేసుకున్నాను. ఈ బార్డర్ తీసేసి మనకి కింద పైన హ్యాండ్స్కి యాడ్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకొచ్చేసి దీనిపైన వేసుకుని సేమ్ యాస్టీజ్గా ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకోవాలి. ఇదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.